శ్యామ్ గారు అండ్ శంకర్చారి గారు, భిక్షం గారు, మరి జీవన్ రెడ్డి గారు, నేను ఒకసారి లైవ్లో ఇప్పుడు గట్టు శంకర్ గారికి అలియాస్ శ్రీ శంకర గురుజీ గారికి ఫోన్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరైనా నంబర్ ఉంటే చెప్తారండి ప్లీజ్. నా దగ్గర అయితే పాత నెంబర్ ఉంది సార్, ప్రజెంట్ నెంబర్ అయితే లేదు. ఆశ్రమం అయితే శంకర్చారి గారు ఎవరైనా చెప్పండి, ఎవరైనా నంబర్ ఇస్తే ఐ వాంట్ టు టాక్ టు దట్ జెంటిల్ మ్యాన్. ఆశ్రమం నెంబర్ ఉంది, శంకర్ నెంబర్ లేదు. ఒక్కసారి అన్న భిక్షమన్న దగ్గర ఉండొచ్చు. చూస్తున్నానా ప్లీజ్. మా టీంను కూడా నేను అడుగుతున్నాను, కానీ అంటే ఒకసారి మనం మాట్లాడుకోవడం, ఆయన వర్షన్ కూడా తీసుకోవడంలో తప్పు లేదు కదండి. మనం అటు ఇప్పుడు ఇంత హ్యూమన్ వయలేషన్ జరుగుతుంది, ఆయన జవాబుదారీగా ఉన్నారు కదా, ఆయన అడగవలసిన అవసరం ఉంది కదా. భిక్షం గారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్. నేను 15 days అయింది మన ప్రైమ్ 9 లో వచ్చి, తను ఓపెన్ గా ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఇప్పుడు మేము అడుగుతున్న ఆ అనాథల గురించిన డీటెయిల్స్ ఆయన చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళు ఎవరో కాదండి, మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే అని చెప్పొచ్చు. లేదండి నా దగ్గర క్లియర్ డాటా ఉందని చెప్పొచ్చు. ఇవేవి చెప్పకుండా ఆయన ఇంకా ఆ అరాచకాలని కంటిన్యూ చేస్తూ వాళ్ళని కొడుతూ ఇంకా వాళ్ళ టెలికాలర్స్ ఫోన్లు చేస్తేనే ఎవరు. రీసెంట్ గా కూడా మా ఫ్రెండ్స్ కి నిన్నమన్నా కూడా నేను గట్టు శంకర్ గారితో నేను ఫోన్ కలిపానండి. Yes. బహుశా గురుజీ గారు సమాజ సేవలో బిజీగా ఉన్నట్టున్నారు. మళ్ళొకసారి ట్రై చేస్తానండి మీ పర్మిషన్తో. 7659934 Sir, I request you at the same platform we can also call to RDO or DWO, District Welfare Officer. అంటే కాదండి, ఇప్పుడు కాదండి, అధికారులు వాళ్ళ డ్యూటీలు నిర్వహించడంలో నిమగ్నమై ఉంటారు. మనం ఎప్పుడంటే అప్పుడు సబ్జెక్ట్ మీద వాళ్ళను తీసుకురావడం అనేటటువంటిది ఎథికల్ గా కాదు. కానీ గట్టు శంకర్ గారు మనతో డిబేట్ లోకి వచ్చి ఆయన చెప్పవలసినటువంటి అవసరం మాత్రం ఉంది. గట్టు శంకర్ అలియాస్ శ్రీ శంకర గురుజీ. సార్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, థర్డ్ టైం ఐఎమ్ కాలింగ్ యు సార్. yes. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారో అంతమంది డీటెయిల్స్ ఖచ్చితంగా వాళ్ళ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేయాలని చెప్పి జ్యుడిషియరీ వాళ్ళు చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఎంతమంది ఉన్నారు అనే విషయం ఇప్పటి వారు కూడా వాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళ ఫోటోస్ డీటెయిల్స్. ఇంకోటి ఏంటంటే చనిపోయిన వ్యక్తిది ఎప్పుడు చనిపోయాడు, అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయో ఖచ్చితంగా పేపర్ స్టేట్మెంట్ అనేది ఉండాలి, డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాంటివి ఏవి కూడా ఆశ్రమం వాళ్ళు చేస్తున్నట్టయితే మనకి ఎప్పుడు కూడా ఉపయోగలేదు. ఎందుకు ఈ ఆశ్రమం వాళ్ళు వాళ్ళ సభ్యులు ఏది అందులో ఉన్న 650 మంది డీటెయిల్స్ వెబ్సైట్ లో పెట్టలేదు అనేది ఖచ్చితంగా నిర్వాహకులు చెప్పాల్సింది. శంకర్ గురుజీ గారు, మేము మీతో మాట్లాడాలనుకున్నాం కానీ మీరు మాకు సమయాన్ని ఇవ్వలేదు. అది మేము మా దురదృష్టంగా భావిస్తున్నాం. శ్రీ శంకర్ గురుజీ గారు, మీతో మేము మాట్లాడాలని అనుకున్నాం. కంటిన్యూ శ్యామ్దీప్ ప్లీజ్. వాట్ ఈస్ ద కన్క్లూజన్ పాయింట్? వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫ్రమ్ యువర్ సైడ్? సార్, వాస్తవానికి ఏంటంటే ఇది ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ అనేది జరగాలి సార్. ఎందుకంటే మతి సీమితం లేని వాళ్ళని జాయిన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ లేనిది జాయిన్ చేసుకునేది అనేది లేదు. హలో హలో హలో, ఎవరు? అమ్మా, శంకర్ గురుజీ గారు ఉన్నారా? లేరండి, రాంగ్ నెంబర్. ఓకే డన్, ప్లీజ్ కంటిన్యూ శర్మ గారు. అయితే ఈ మతి సిమ్టమ్ లేని వాళ్ళని తీసుకోవాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ అనేది కంపల్సరీ సార్. ఎందుకంటే లీగల్ గార్డియన్ అనేది ఉండాలి.
ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ఖచ్చితంగా లీగల్ గార్డియన్ అనేది ఉండాలి. అయితే ఆ లీగల్ గార్డియన్ లేకపోవడం వల్ల ఈ అక్రమాలు అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే దీనికి జ్యుడిషియరీ ఎంక్వైరీ కంపల్సరీ చేయాలి అనేది మాది. అంటే మనం చేసినటువంటి నంబర్ను రాంగ్ డయల్గా అభివర్ణించడానికి ఇదొక కుట్ర. అంటే మేము జనరల్గా మేము ఇట్లాంటివి చేస్తుంటాము, ఇది తప్పు నంబర్ అంటని చెప్పి చెప్పుకోవాలని అనుకుంటారు. ఆయన నంబరు ఆయన పుట్టుమచ్చల కాడికెంచి, ఆయన పుట్టు పూర్వోత్తరాల కాడికెంచి ప్రైమ్9 దగ్గర ఉన్నది. అతి త్వరలోనే ప్రభుత్వం సరైనటువంటి సమయానికి సరైన రీతిలో స్పందిస్తుంది. ప్రభుత్వం, ప్రైమ్9 కాదు. ప్లీజ్.